నా పేరు హేమ సాహితి. నేను 4వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రిన్సిపల్ సార్కి, ప్రధానోపాధ్యాయులకి, ఉపాధ్యాయులకి మరియు విచ్చేసిన అతిథులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరియు నా తోటి విద్యార్థులకు 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. 200 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించారు. ఎందరో గొప్ప గొప్ప స్వాతంత్ర సమర యోధులు గాంధీ, నెహ్రూ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ మొదలైన ఎందరో వీరుల త్యాగఫలం మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అయితే మనకు స్వాతంత్రం వచ్చింది కానీ ఎటువంటి విధానాలు, చట్టాలు లేవు. దీనికోసం మన దేశంలో గొప్ప గొప్ప నాయకులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలిస్తూ, ఉదాహరణకు అమెరికా నుండి న్యాయ వ్యవస్థను, లండన్ నుండి పార్లమెంటరీ విధానం, రష్యా నుండి ప్రాథమిక విధులు, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు, ఇలా అనేక దేశాల నుండి అవసరమైన విషయాలను సేకరించారు. జనవరి 26 నుండి మనకి అమలులోకి వచ్చింది. ఆ రోజు నుండి మనకి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. భారత రాజ్యాంగం దేశంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. మన దేశంలో అప్పటి నుంచి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ భిన్నత్వంలో ఏకత్వం చూపించింది. ఈ రోజున రాష్ట్రపతి గారు ఢిల్లీలో జెండా వేస్తారు. దేశంలో వాడవాడల దేశ పౌరులంతా జెండా ఎగురవేసి వందనం చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదములు. మరోసారి అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. జై హింద్.